అండి అందరికీ శరన్నవరాత్రుల్లో ఈరోజు ఆరో రోజు అమ్మవారు కాత్యాయనిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదం నైవేద్యంగా తేనె అండి. తేనెతో ఈరోజు రవ్వ ప్రసాదం చేసాము. ఎలా చేసామో ఒకసారి చూద్దాం పదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అండి. నెయ్యి లైట్గా కాగిన తర్వాత అందులోనే కాస్తని జీడిపప్పు లైట్గా వేయిద్దామండి. వేగిన వాటిలోనే ఎండు ద్రాక్ష అవి కూడా లైట్గా వేయిద్దామండి. వేగిన వాటిల్లోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ మొత్తం కూడా నెయ్యిలోని ఎర్రగా వేయిద్దామండి. బొంబాయి రవ్వ ఎంత ఎర్రగా వేగితే రవ్వ ప్రసాదం అంత బాగుంటుందండి. ఎర్రగా వేగిన రవ్వలోనే ఇవి వేడి నీళ్ళండి. 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, 6 కప్పుల వరకు వాటర్ పోయండి. రవ్వ అబ్జర్వ్ చేస్తుందండి ఎంత వాటర్ అయినా. ప్రసాదం బాగుంటుందండి. తక్కువ వాటర్ వేస్తే గడ్డగా ఉంటుంది, సరిగ్గా ఉడకదండి. 6 కప్పుల వరకు వాటర్ పోసుకొని చిన్న మంటపై లైట్గా వేయిద్దామండి. అందులోనే 2 వరకు యాలకులు చూడండి, చాలా వరకు కుక్ అయిపోయింది, పూర్తిగా కుక్ అయిపోయిన అందులోనే ఇది తేనె అండి. అమ్మవారికి మరి తేనెతో అన్నాం కదండి, అందుకు ఈరోజు రవ్వ ప్రసాదంలో బెల్లానికి అలాగే పంచదారకి బదులుగా తేనె వాడుతున్నాము. స్వీట్ ఎక్కువగా తిన్న వాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అండి. చూడండి స్ట్రెచర్ అదిని ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదంలో తేనెతో తయారు చేసిన రవ్వ కేసరి అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఎలాగొచ్చిందో ఒకసారి టేస్ట్ చూద్దాము. చూడండి, పట్టుకుంటే జారిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ఈ శరన్నవరాత్రుల్లో ఇలా ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారని కోరుకుంటున్నానండి. సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.